జమ్మికుంట పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. సోలార్ గృహ విద్యుత్ ఉత్పత్తి రంగంలో సరికొత్త శకం. ఇప్పుడు మన జమ్మికుంటలో కార్తికేయ సోలార్ పవర్ జమ్మికుంట నెలకు 300 రూపాయలు ఆ పైన విద్యుత్ యూనిట్స్ ను ఉత్పత్తి చేసి 78,000 రూపాయల సబ్సిడీని అందుకోండి. యూరియా విషయంలో బీఆర్ఎస్ బీజేపీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం ఇన్ఛార్జి ప్రణవ్ బాబు ఘటన వ్యాఖ్యలు. జమ్మికుంటలో జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టు ఏర్పాటు చేయాలని న్యాయవాదులు ప్రణవ్ బాబుకు వినతి. ఇల్లందుకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు. ఇల్లందకుంటలో మృతుల కుటుంబాలను పరామర్శించిన మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. జమ్మికుంట బాలుర ఉన్నత పాఠశాలలో టీఎల్ఎం మేళా. జన్మనిచ్చిన ఓ తల్లిని 2 కొడుకులు ఓ కూతురు ఉన్నప్పటికీ పట్టించుకోకపోవడంతో అనాథగా ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద జీవనం ఉంటున్న వృద్ధురాలు. చదువులమ్మ ఒడిలో విద్యార్థుల కష్టాలు అనే కథనానికి స్పందించిన మున్సిపల్ కమిషనర్ అయాజ్. హుజూరాబాద్ లో ఘనంగా దివంగత ఒడిదెల రాజేశ్వరరావు జయంతి వేడుకలు.